నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స 7013809996. జిల్లా యంత్రాంగం, పార్టీ యంత్రాంగం అంతా ఎంతో అనుభవంతో కూడుకున్నటువంటి పార్టీ యంత్రాంగం. అలాగే ఆయనతోటి కలిసి పనిచేయడానికి 39 మందిని ఎంపిక చేస్తే 39-40 మంది కూడా ఈరోజు పూర్తిగా శ్రద్ధతో పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ పార్టీ యొక్క ప్రయోజనం కోసం, అలాగే పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి పెద్దలు రాష్ట్ర జాతీయ అధ్యక్షుడైనటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అరే యువగణం నాయకులు ఈనాటి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు, వాళ్ళిద్దరికీ వెన్నుదన్నుగా నిలబడి ఈ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే కాదు, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో కూడా అందరం తోడుగా కలిసి నడిపించడానికి ఒక శక్తివంతమైనటువంటి కమిటీని మనకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పల్లా శ్రీనివాసరావు గారు అందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత బహుశా ఏ జిల్లాలో కూడా ఇంత పటిష్టవంతమైన నాయకత్వం, అనుభవం కలిగిన నాయకత్వం, క్రియాశీలకంగా పనిచేయగలిగిన నాయకత్వం ఉండదేమో. అంత పటిష్టవంతమైన నాయకత్వం వాళ్ళు నెల్లూరు జిల్లాకి ఇవ్వడం జరిగింది. అందుకని ఒకసారి అందరం పరిచయం చేసుకోవాలి, వారందరూ కూడా మాతో కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో మనల్ని ముందుకు నడిపించేటువంటి నాయకత్వంతో మనం కూడా మమేకమవుదామని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రవిచంద్ర గురించి మనం ఎవరం పెద్దగా ఒకరికొకరు చెప్పుకునేది కాదు. అట్లే వెంకటేశ్వర రెడ్డి గురించి కూడా నిరంతరం పార్టీ కార్యాలయం తాళం తీస్తే వెంకటేశ్వర రెడ్డి కనబడుతుంది. అటువంటి నిరంతరం పార్టీలో శ్రమించాడు, కష్టపడ్డాడు, ఉన్నతమైన పదవులు అలంకరించాల్సినటువంటి అర్హత కలిగిన వ్యక్తి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సేవలు గుర్తించి నెల్లూరు జిల్లాకి ఇంకా నువ్వు పార్టీ సేవ చేయాలని ఆయన్ని మన మధ్య పెట్టాడు. అలాగే రూప్ కుమార్ గారు బహుశా అందరికీ తెలిసిన వ్యక్తి, అందరికీ కలిసిన వ్యక్తి కూడా.
స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పటి నుంచి రూప్ కుమార్ ఆయనతోటి కలిసి ఆయన సహచర్యంలో నడిపి ఇవాళ ఉన్నత శిఖరాలకి ఎక్కి ఈ నగరానికే మేయర్ అయ్యేటువంటి కార్యక్రమంలో ఆయన ముందుకు రావడం, భగవంతుడు ఆయన ఆశీర్వదించడం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా ఆయనతో కలిసి ఉండడం అనేటువంటిది ఇవాళ ఇదొక అదృష్టం. నాయకత్వంలో జిల్లాకు చెందినటువంటి ఇతర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అందరు శాసనసభ్యుల సమిష్టి కృషితో రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 100% ఫలితాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాకే రామనారాయణ చెప్పారు, రూప్ కుమార్ స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారి దగ్గర నిజంగా ఈరోజు ఈ సమావేశంగా చెప్తున్నా. నాకు మొట్టమొదట కార్పొరేటర్ బీఫామ్ ఇచ్చింది అల్లపక్క రమేష్ రెడ్డి గారు అయితే, రాజకీయాల్లో ఈ రోజు ఇంత స్థాయిలో నేను ఉన్నానంటే దానికి కారకులు స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారు. అసలు అనేక సందర్భాల్లో నిత్యం వారితోనే ఉండేవాడిని. ఉదయం వేస్తే రాత్రి పొద్దుపోయినప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలా, ఎక్కడ ఎలా ఉండాలా, మున్సిపల్ చట్టాలు ఏంటి, మున్సిపల్ రాజకీయాలు ఏంటి, ఎలా ఉండాలి, ఎలా చేయాలని ఆయన దగ్గరే నేను ఈరోజు ఇంతటి స్థాయికి రావడానికి నా వెనుక ప్రధాన కారణం వారి స్వర్గలోకంలో ఉండి వారి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉంటాయని చెప్పి ఆశిస్తూ, జిల్లాలో విద్యార్థి దశ నుంచి పెద్దలందరితో కలిసి పనిచేసే అవకాశం లభించింది. చాలా మందికి తెలియదు, నేను గూడూరు విద్యార్థి. 91 వరకు కూడా నేను గూడూరులోనే, 89 వరకు పూర్తిగా గూడూరులోనే ఉన్నా. నేను రామనారాయణ రెడ్డి గారు 89లో మంత్రి అయినప్పుడు ఆయన ప్రియ శిష్యుడు కోడూరు మీరారెడ్డి గారు. ఎందుకంటే అది పాత రాపూరు నియోజకవర్గం, గూడూరు ప్రాంతాలు దగ్గర ఉండడం. నేను గూడూరు విద్యార్థి ఉంటూ గూడూరు కాలేజీకి మేమిద్దరం, రామనారాయణ రెడ్డి గారు ఆరోగ్య మంత్రిగా, ఎర్నేని సీతాదేవి గారు విద్యాశాఖ మంత్రిగా, కారుపాటి వివేకానంద గారిని ఫారెస్ట్ మినిస్టర్. ఆనాటి నుంచి, ఎందుకంటే మా కుటుంబం 91 వరకు కూడా నియోజకవర్గ రాజకీయాల్లో ఎవరితో కలిసి పనిచేసినా, తెలుగుదేశం ఏర్పడ్డాక బెజవాడ కుటుంబం ఇవన్నీ, పాపిరెడ్డి గారు, వారి తర్వాత ఓపుల్ రెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీ పొత్తులో ఇవ్వడం, 91 వరకు ముఖ్యంగా రామనారాయణ రెడ్డి గారు మా ప్రాంతం కానీ, లేకపోతే మా కుటుంబం, మా పెదనాన్న ఉండేవారు ధర్మయ్య, వారు ఎప్పుడు కుటుంబానికి ముఖ్యంగా పెద్దలు వెంకటరెడ్డి గారితో కానీ, వివేకానంద రెడ్డి గారితో, రామనారాయణ రెడ్డి గారు, అల్లూరు అంటే అక్కడ బుర్లా వాళ్ళు, లేకపోతే మా పెద్దనాన్న కుటుంబానికి ముఖ్యంగా ఉండేవాళ్ళు. 91 తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చాక జరిగినటువంటి మార్పులు, పరిణామాలతో వెంకటేశ్వర రెడ్డి అప్పటి నుంచే ఇద్దరం. వెంకటేశ్వర రెడ్డి తెలుగు విద్యార్థి కమిటీలోకి వెళ్ళాడు, నేను యువత కమిటీలోకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 35 సంవత్సరాలు మిత్రులు ఇద్దరం. నేను రాష్ట్రంలో ఉంటే వెంకటేశ్వర రెడ్డి గారే నా కార్యక్రమాలన్నీ కూడా చక్కబెట్టి పెడతారు. హైదరాబాద్లో తెలుగు యువత నేను అధ్యక్షుడిగా, వెంకటేశ్వర రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి. మళ్ళీ జిల్లాకు వచ్చిన నేను అధ్యక్షుడిగా, ఆయన ప్రధాన కార్యదర్శిగా, మళ్ళీ మేయర్ అజీజ్ గారితో
ఆయన అధ్యక్షుడిగా వెంకటేశ్వర రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా. ఎందుకంటే వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరితో ఎవరితోనైనా రామనారాయణ రెడ్డి గారైనా, నారాయణ గారైనా, సోమిరెడ్డి గారైనా, లేక ఇతర ఎవరు విజయరామన్ అయినా, లేక ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నా, ఎవరు ఇన్ఛార్జీలు ఉన్నా అందరి దగ్గరికి వెళ్ళి పార్టీ కార్యక్రమాలు వివరించి ఆ నియోజకవర్గాల్లో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ఎన్నికలకు ముందు కూడా రామనారాయణ రెడ్డి గారితో మాట్లాడే వెంకటేశ్వర రెడ్డి గారిని ఇక్కడ కోఆర్డినేషన్కి పెట్టుకున్నాం. ఎందుకంటే రామనారాయణ రెడ్డి గారితో కలిసి పనిచేయడం ఆయన కొత్త కాదు. పెద్దలతో వారికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి